అసలు తండ్రికి ఈ రకమైనటువంటి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలో వచ్చేటటువంటి రైట్స్ వలన ఆయనకి అమ్మే అధికారం ఉందా, డైరెక్ట్గా ఎవరికైనా ఆయన గిఫ్ట్ డీడ్ చేసేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ మధ్యకాలంలో కర్ణాటక హైకోర్టులో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి వాగ్వాదాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు బయటపడ్డాయి. కారణం ఏదైతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిపైన పూర్తి హక్కులు ఆ వారసత్వంలో ఉండేటటువంటి తర్వాత తరంకి వచ్చేటటువంటి వ్యక్తులందరికీ కూడా సంక్రమిస్తుంది. అంటే ఒక వ్యక్తికి 1 ఎకరం పొలం ఉన్నది అని అనుకుంటే ఆయన తదనంతరం ఆయనకు 4 పిల్లలు ఉన్నప్పుడు దాన్ని 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి 25 లెక్కన అంటే 25 లెక్కనే నలుగురికి కూడా సమభాగంగా వర్తిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి